హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే టేస్టీగా ఉండే మురుకులు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం 1 కేజీ బియ్యాన్ని ఇలా వేయించుకోవాలి. ముందుగా కొద్దిగా పెసరపప్పు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. మంచి కలర్ రావాలండి. ఇలా మంచిగా వేయించుకున్నాక దీన్ని పట్టించాలి. బియ్యం పిండి కదా, పట్టించుకోవాలి బయట. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు వాము వేస్తున్నాను, అలాగే 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇట్లా ఫింగర్తో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం పిండి తీసుకొని మన మురుకుల పావు అంటారు కదా, దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి వేడిగా ఉన్న ఆయిల్లోనే వేయాలి. ఇలాంటి బాండీ అయితే బాగుంటుంది మన మురుకులకి. ఇలా మంచిగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. బాగా వేగుతుంది, చూసారు కదా. ఇప్పుడు మంచిగా వేగాక తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా అయిపోతాయి.